సోషల్ పోస్ట్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు పల్లా రాధికా శర్మ. నేను హైకోర్టు అడ్వకేట్‌ను. ఇటీవల నా దృష్టికి ఒక క్వెషన్ తీసుకొచ్చారు. ఒక ఆవిడ తను ఉద్యోగం చేస్తోంది. తను సంపాదిస్తున్న డబ్బులంతా తన హస్బెండ్ అడుగుతున్నాడు. ఈ విధంగా అడగవచ్చా? నా భర్త అడగవచ్చా? లేదా నా సాలరీలో నాకే హక్కుంటుందా? అని ఆమె ఒక క్వెషన్ రైజ్ చేశారు. ఈ విషయంలో నేను ఇవాళ సోషల్ పోస్ట్ వ్యూవర్స్ అందరికీ సోషల్ పోస్ట్ ద్వారా నేను దీనికి సమాధానం చెప్పదలుచుకున్నాను. సాలరీలో వచ్చే తను వైఫ్ సంపాదిస్తున్నా గానీ, భర్త సంపాదిస్తున్నా గానీ ఏదైతే సాలరీ ఉందో అది వాళ్ళ పర్సనల్ అసెట్స్ కిందికొస్తుంది. ఎప్పుడైనా పర్సనల్ అసెట్స్‌కి ఎవరు సంపాదిస్తున్నారో వాళ్ళ మీదనే పూర్తి హక్కులుంటాయి కాబట్టి, భర్తకు ఎటువంటి హక్కు పూర్తిగా తన సాలరీ మొత్తం ఇచ్చేయమని గానీ, తను కంపల్సరీ ఇవ్వాల్సిందే అని చెప్పి హరాస్మెంట్ చేసే హక్కు గాని భర్తకి లేదు. అలా గనుక చేస్తే ఇది సెక్షన్ 3, 4 డి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద నేరంగా పరిగణించబడుతుంది. మరియు అతను ఇది ఫైనాన్షియల్ అబ్యూస్ కిందికొస్తుంది కాబట్టి ఆమె భార్య భర్త మీద ఒకవేళ ఏదైనా చట్టం పరంగా ఏదైనా తీసుకోవాలి అనుకున్నా, లేదు ఆమెకు డైవర్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఫైనాన్షియల్ అబ్యూస్ అనేది ఒక నేరం కిందికొస్తుంది కాబట్టి ఆమె ఈ విధంగా కూడా కోర్టులో కేస్ వేసుకొని డైవర్స్ కింద గ్రౌండ్ కింద కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఇటువంటి కేస్ ఏమైనా భర్త సతాయిస్తున్నాడు, డబ్బులు మొత్తం ఆమెకొస్తున్న సాలరీ మొత్తం ఇవ్వాలని చెప్పి అంటున్నాడు అంటే మెజిస్ట్రేట్ కోర్టు సెక్షన్ 18 కింద ఆమెకి ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరి వైపున వాదనలు విన్న తర్వాత మెజిస్ట్రేట్ కోర్ట్స్ ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఇస్తారు. లేదు ఇది కొన్నిసార్లు కొంతమంది భార్యాభర్తల ఇద్దరి మధ్యన మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌లో వాళ్ళు జాయింట్ అకౌంట్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో జాయింట్ అకౌంట్స్ ఉన్నప్పుడు అది వాళ్ళిద్దరు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారు, అది వాళ్ళిద్దరి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్స్ మీద ఎట్లా సాలరీ అనేది వాడుతున్నారు, లేదా ఇంటి ఖర్చులేంటి, ఇద్దరి బాధ్యతలు తీసుకున్నారా, భర్త బాధ్యత తీసుకున్నాడా, భార్య తీసుకుందా, లేదు వృధా ఖర్చులు చేస్తున్నారా, అటువంటి దాని మీద అది వాళ్ళిద్దరి మధ్యన మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఒకవేళ అటువంటి అండర్‌స్టాండింగ్ లేదు, భర్త కేవలం నీకొచ్చే డబ్బు మొత్తం నాకే ఇవ్వాలి, నీ తల్లిదండ్రులకి ఇవ్వకూడదు, నీకొచ్చిన సంపాదన మొత్తం నేనే తీసుకోవాలి, నేనిస్తేనే మళ్ళీ నువ్వు తీసుకోవాలి అంటే మాత్రం అది చట్టపరంగా నేరం కిందికొస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్‌లో అది ఒక హరాస్మెంట్ కింద పరిగణించబడుతుంది.